RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల తమ్మర గ్రామానికి చెందిన ముగిలి వెంకన్నకు చెందిన పూరిళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లోనే గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు మాట్లాడుతూ తమ కూతురికి ఇవ్వవలసిన డబ్బులను మాకు ఉన్న గొర్రెలను అమ్మగా 4 లక్షల రూపాయలు బీరువాలోనే దాచామని, ఆ డబ్బు మరియు బంగారం, LIC బాండ్లు, ఇంటి పట్ట కాగితాలు అన్ని పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతోటి మిగిలామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రాధాయపడ్డారు. వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్, కోదాడి కృష్ణయ్య, కనగాల శ్రీధర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. మా బొడ్డమ్మాయికి తల్లి బాగాలేని కాళ్ళు అట్లా చూసిన వచ్చి తగిలితే కళ్ళు గమనిప్పుడు నీళ్ళు పెట్టి మొదలు పెట్టి నా భాష అసలు ఈ భగవంతుడు చూసిండు. పడుకున్నా కరెంట్ అంటే జాయింట్ ఉంటే జరగదు ఆపత్తి కరెంట్ మీరు ఎవరు పెట్టుకుంటారు? కరెంటో లేకపోతే ఉన్నాయి చెప్పండి. మొత్తం ఇక్కడ ఇంటి స్థలం కాగితాలు నేలలో వేసి తోక పట్ట కాగితం 4 లక్షల క్యాష్, 7 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల హైదరాబాద్ ఆధార్ కార్డు 10,000 చెప్పబట్టి దొరకదు. 10,000 వద్దుగా 4 లక్షలు నేను తెచ్చిన డబ్బులు కాబట్టి మనం ఇప్పుడు ఆపత్తి పడతా దొరకదు. ఏమైనా నువ్వు కూడా ఆపత్తి పడతావు అంటాడు. అవి మా వాడు పని పోయి తెచ్చిన డబ్బులు అయ్యి ఏమన్నా పంపి బియ్యం అన్ని కొన్ని బట్టలన్నీ ఇప్పిద్దాం తినుకొని. హలో అంటే మా మావయ్య అవతలు ఉండండి. మా అత్తయ్య పిల్లని తీసుకొని కొట్టుకుపోయింది. నేనేమో బయట ఉన్నా, ఇంట్లో లేను.
అన్ని బంద్ చేసి బయటకు వచ్చి పని చేసుకుంటున్నా నేను. ఒకేసారి పొగొచ్చేసింది. పొయ్యిలైతే ఏం వెలుగులేవు అసలు నేను ఏం వెలుగు అంటే మా అత్తయ్య కారం తెప్పిడని పంపిన, కారం లేదైతే నేను గ్యాస్ బంద్ చేస్తున్నా, గ్యాస్ బంద్ చేసేసా. బంద్ చేసి నేను అన్ని నిల్చుంటే మా మామయ్య పెంటెత్తాలి రా అంటే నేను ఇక అన్ని బంద్ చేసి అవతలకి వెళ్ళిపోదాం అని చూస్తున్నప్పుడే ఇంకా ఒకేసారి మా మామయ్య మొత్తుకుంటూనే ఉండి పొగలు ఇక పొగలు వస్తున్నాయని మొత్తుకునేసరికి ఇక మేమిద్దరం అటు నుంచి వచ్చేసరికి ఇల్లంతా ఫైర్ అయిపోయింది. ఇక పిల్లని కారం లేదు తేపోన్నది అంటే 200 కాగితం తీసుకొని కొట్టుకుపోయింది. నాగరాజు నీ గొలుసు గారిపోయింది, సుజాత పట్టా ఖాతా దొరకలే. కాగితం కూడా కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా రెవెన్యూలో కూడా తెలియపరిచారు. రోజు చూసుకొని పోతున్న వాళ్ళు కూడా నీళ్ళు చాలితేనే పొగ వస్తుండే అసలు. తర్వాత మంట అందుకుంది, పొగ 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 పోయి రగులుకుంటే పెద్ద మంట అయింది. ఎన్ని నీళ్ళు అని పోతాం ధరిలే ఓ అని మొత్తుకుంటుంటే మేము జనానందరం ఈ పిల్లగాళ్ళు రాండి దండం పెడతాంటే ఎట్లు వచ్చినా కూడా అక్కడికి వాళ్ళకి ఏదైనా అయితే వాడి మీదనే పోయేది. వాడు అన్నాడు ఇప్పుడు గ్యాస్ పేలిందా ఏంది అమ్మో నా కోడలు తెచ్చిందా గొర్రెపిల్ల అమ్ముకొని 4 లక్షల రూపాయలు తీసుకొచ్చింది. నా బిడ్డ కట్నం వేయాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. ఇంట్లో పెడితే ఈ కరెంటు షార్ట్ షెట్ అయ్యి నా ఇల్లు తగలబడిపోయింది. నా ఇంటి పట్టాలు 3 ఇళ్ళ పట్టాలు, ఒక ప్లాట్, 4 ఇళ్ళు, వెండి బంగారం 7 తులాలు 8 తులాలు బంగారం, 7 తులాలు వెండి, మొత్తం గట్టలు బట్టలు గిట్టలు గుడ్డలు ఏమీ లేకుండా మొత్తం ఖరాబ్ కాలిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఒక దమ్మైనా సహకరించాలని నేను మనం చేస్తున్నాను. మా అమ్మాయిని తీసుకొని మా అత్తయ్య కొట్టుకుపోయింది, మా మామయ్య దొడ్డుకుపోయింది. నేను బయట పని చేసుకుంటున్నానండి. ఇల్లు ఒకేసారి కరెంట్ కవర్ అయ్యి ఇల్లంతా కాలిపోయింది. 5 తులాల బంగారం, వెండి 2 తులాలు వెండి, బంగారం 2 తులాలు వెండిగా కాలిపోయింది. మొత్తం 4 ఇళ్ళ పట్టాలు, స్థలం పట్టాలు, ఎల్ఐసి కాగితాలు, ఈ బట్టలు తప్ప అన్నీ కాలిపోయినాయండి. ఇంట్లో ఏ వస్తువు లేదు. బట్టలు కాలిపోయినాయి, 2 బీరోలు, గోడ టీవీ అన్నీ. అంటే 4 లక్షలు వచ్చినాయండి. అవి కూడా బీరోలో ఉన్నాయి, అన్నీ కాలిపోయినాయి. కట్నం డబ్బు మమ్మల్ని ఆదుకోవాలండి.